ఏమవుతుంది? అది ఆగిపోతుందా? ఐదు నిమిషాలకు వచ్చారా? దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 32:2 దేవుని బిడులు ఎలా ఉండాలట? పాముల వలె వివేకులను, పాముల వలె నిష్కలంకులను కలిగి ఉండాలి. అది దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా చేత నిర్దోషి అనిపించుకునేవాడు ఆత్మలో ఎలా ఉండాలట? కపటము లేనివాడుగా ఉండాలి. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. అది మనకు ఉండకూడదు. దేవునికి అందుకే చెప్పాను నేను. అవునంటే అవును, కాదంటే అది హృదయం నుంచి రావాలి, కానీ పెదవులంట రాకూడదు. అదే మాటను అంటాడు ప్రభు. మీరు ప్రభు అని పెదవులతో నిన్ను పిలుస్తున్నారు తప్ప మీ హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఇక్కడ దేవుని బిడ్డలు పాముల వలె వివేకులను, పాముల వలె నిష్కలంకులను కలిగి ఉండాలి. కపటి క్రీస్తు నిఘంటులో లేవు. దేవునికి మహిమ కలుగు. సైతాన్ సంఘంలోనికి రవాణా చేశాడు. సంఘంలోకి ఏం చేశాడు? ఇది నిర్దోషమైనదిగా ధన్యుడు. దేవుని దాన్ని అంటే కాపాడుకోవటం ఏం కలుగుతాడు మనకి? అన్యుడు కాదు, ధన్యుడు అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. దాని పరిశుద్ధతను మనం కాపాడుకోవటంలో అన్యుడిగా ఉండవు, కానీ ధన్యుడుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 32:20. యెషయా గ్రంథము 32:20. విత్తువాడు ధన్యుడు. ఎవడు ధన్యుడట? విత్తువాడు. 32:20 చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. విత్తనం ఏ విత్తనం? అది యేసుక్రీస్తు యొక్క ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన విత్తనము. వాటిని జలటాకే గాడిదలను, గుర్రములను. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూశాను, గాడిదలు బండి గడి తోలేస్తున్నారు. మనకు తెలియదు, కానీ మనకి ఆశ్చర్యం లేదు. గుర్రాలను కూడా బండి నాగలు గడి దున్నుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ విత్తనములు అంటే జల్లువారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మన తాతలు విత్తిన విత్తనాలు వృక్షాలుగా మారగా వాటి ఫలాలు భుజిస్తున్నాము. నేడు మనము విత్తితేనే రేపటి తరము వాళ్ళు తింటారు. ఎవరు తింటారని విత్తకుండా ఉండకు. పూర్వీకులు అనుకుంటే మన గతం ఏమయ్యేది? మన గతం అటువలనే ఆత్మీయంగా విత్తగలిగే విత్తనాలు ఎత్తు గాక. మీకు ఇతరుల కొరకు దేవుని వాక్యం చెప్పు. రక్షణ అది మంచి విత్తనము విత్తు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. పూర్వీకులు విత్తిన విత్తనాలు చాలా చెట్లు. అశోకుడు చెప్పండి, రోడ్డు పైనలో చెట్లు నాటాడట అశోకుడు. అశోక చక్రవర్తి పరిపాలనప్పుడు రోడ్డు ప్రక్కన చెట్లు ఎందుకు నాటాడు చెప్పండి?